ఎన్నికలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు. ఇంకా 3 ఏళ్ళు పరిపాలన సక్కా చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము లోకల్ బాడీస్ లో ఓటేయమంటారు. కానీ ఒకటేసారి వేసిరు. ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి. 2 కిస్తీలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు. అన్నికివే కథలు. రుణమాఫీ సరిగా వేయలేదు, రైతు భరోసా గదే పని, బోనస్ ఇస్తామన్నారు అది గదే పని. అన్నిటికన్నా ఒక మాట గుర్తుపెట్టుకుంటే మన ఊరు కాకునూరులో తెలంగాణ రాకముందు 2 బస్సులు వచ్చాయి. అవునా? 2 బస్సులు వచ్చాయి. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక అది 5 బస్సులు అయినాయి. అవునా? మీ ఊరేనా కాకునూరు? 5 బస్సులు వచ్చినాయి రాలేదు? వచ్చినాయి కదా, 5 బస్సులు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటారు, నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నారు. మంచిది నాయన, సంతోషం. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినావు. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? 25 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి. కాకునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన. ఆడోళ్ళేమో కూర్చొని మగవాళ్ళేమో నిలబడి. మంచిదే, ఆడోళ్ళు కూర్చోడానికి ఇయ్యని. కానీ 5 జాగల 10 బస్సులు ఎక్కాలి. ఎందుకయ్యో? తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం? 2 ఉంటే 5 బస్సులు చేసుకున్నాం. ఇప్పుడు 5 ఉన్నాయి, 10 అయ్యి. నువ్వు ఫ్రీ